మీరు అందరూ హీరోలకి గొప్ప డైలాగులు రాశారు. మీకు బాగా మిమ్మల్ని హత్తుకుని ఇప్పటికీ గుర్తున్న డైలాగులు? అన్నీ గుర్తున్నాయి. నా ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారికి దేవాంతకుళ్ళలో ఏంటి, పందెం కడితే ఏదైనా చేస్తాను, పందెం అని డబ్బులు పెట్టు, మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి కూడా స్లో మోషన్లో దూకుతా అని రాశాను. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నేను రాసిన డైలాగులన్నీ నాకు గుర్తుంటాయి. నాకు అన్నీ గుర్తున్నాయి. సీన్ 1, 2లో. అలాగే నాకు బాగా నచ్చింది అన్ని సినిమాలు రాసిన దాంట్లో దాదాపు 202 సినిమాలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, చోటేమియా బాడేమియా రాశానంటే అన్ని సినిమాల్లో మా ఇంట్లో ఉండేది ఒకటే స్క్రిప్ట్. ఈరోజు గురువారం కూడా అందుకే గ్యాప్ ఇచ్చాను. షిరిడి సాయిబాబా మహత్యం అది మా ఇంట్లో ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్, ఆయన నన్నే తీసుకెళ్ళేవాళ్ళు. నేనంటే మహాప్రాణం ఇళయరాజా గారికి. విజయచంద్రు అదే. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను. ఇంకోళ్ళు ఎవరో యుఎస్ వాళ్ళు వచ్చి రాయించుకుంటున్నారు, సాయి నీ లీలనని. విజయచంద్ర తీసుకొచ్చాడు వాళ్ళని. రాసేసాను, ఇచ్చేసాను. ఫైనల్ చేయాలి. ఫైనల్ చేయాలంటే వాళ్ళు ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తే చేసేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అసలు. ఆ విషయంలో క్లియర్. అది ఎందుకు ఇది చెప్తున్నా అంటే, అప్పుడు ఎలా రాసాం బాబాకి. అప్పుడు మీరు బాబా గారు భక్తులా సార్? అంటే మా ఇంట్లో వాళ్ళు భక్తులు అంటండి. మేము షిరిడి వెళ్ళినప్పుడు 85లో ద్వారకామాయిలో పడుకున్నాం. అబ్బా, కుక్కలతో పాటు పడుకున్నాం. అక్కడే చదివాను స్క్రిప్ట్ కూడా. కృష్ణ మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవడో వాళ్ళు వచ్చి మేము పైకి ఎక్కి బాబాకి మన పంజాగుట్ట గుళ్ళలాగా అభిషేకం చేసాం షిరిడీలో. రోటీ ఇంకేదో ఒకటి ఉండేదండి అలసందలది తప్ప ఏమి దొరకదు. దోశ కర్రపెండలంతో వేసేవాళ్ళు. టార్చరు. భోజనం దొరికి మన భోజనం లేదు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు తప్ప ఉండరు. మనం అక్కడికి వెళ్తే కూడా సార్ బాగున్నారా అని ఓ సెల్ఫీ ఇవ్వండి అలా అయిపోయింది. షిరిడి తెలుగు వాళ్ళే, ఫుల్ తెలుగు వాళ్ళ లాడ్జెస్, తెలుగు వాళ్ళ ఇది అవన్నీ. ఆ సినిమాలో బాబాకి రాసేటప్పుడు అది ఎలా రాశారంటే, రోహిల్లా మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలో అయినా పూజించవచ్చు, ఏ పద్ధతిలో అయినా ధ్యానించవచ్చు. ఖురాన్, బైబుల్, భగవద్గీత 3 గ్రంథాల సారాంశం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హై, ఏక్ హై అని రాశాను. అప్పుడు అలాంటివి చాలా రాశాను సినిమాలో. ఈ ఆకారాన్ని తాలిస్తున్నానే కానీ మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా అని రాశాను. నాకు కళ్ళ కట్టినట్టు విజయచంద్ర గారే కనిపిస్తున్నారు సార్. అవును. వీడు వచ్చి చంద్రమోహన్ నానవల్లి క్యారెక్టర్ వచ్చి, బాబా ఎలా ఉన్నావు అమీర్ అంటాడు. నేను అమీర్ను కాదు, ఫకీర్నే. ప్రపంచం ఎలా ఉంది? పంచభూతాలతో, అష్టదిక్కులతో మామూలుగానే ఉంది, క్షమించు బాబా అని లేస్తాడు. ఆయన కూర్చొని రాయి మీద కూర్చొని మాట్లాడి లేస్తాడు. లేస్తే నాగనా చంద్ర గారు క్యారెక్టర్ వేసిన స్వామిదులు గారు, బాబా అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి, మీరు జవాబివ్వడం ఏమిటి? ఆ పిచ్చివాడికి అంత విలువిస్తారా? నానావళి పిచ్చివాడు కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. నేను ఈ ఊరొచ్చినప్పుడు మొదట నన్ను పిచ్చివాడన్నారు, తరువాత వైద్యుడు అన్నారు, తరువాత దేవుడు అన్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజం వేసిందేమోనని నానావళి పరీక్షించాడు. కానీ మీరు పెట్టే పంచభక్ష పరమాన్నాలు నాకు పంచభూతాలు, మీరు చేసే అష్టసేవలు నాకు అష్టదిక్కులు అనే నా సమాధానానికి సమాధానపడి నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు నాకు ఉంటుంది. కదిలించేశారు సార్ మనసుని. ఇప్పుడు మళ్ళీ రాసిన దాంట్లో చూడండి ఎలా ఎంత తెలివిగా రాశాను. వాడు బాగోజీ దుని దగ్గరకు వచ్చి, అంటే అప్పట్లా ఉండకూడదు, ఇది కొత్తగా ఉండాలి. బాబా కఫీ బాగా పాడైపోయింది, ధునిలో పడేయమంటారా? బాగోజీ వద్దు, భద్రపరచు. నా కఫీనే కాదు,
నేను వాడే అన్ని వస్తువుల్ని భద్రపరచు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇరిగిపోయిన మసీదు మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. ఈ బయటే నా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. నా భక్తులు అప్పుడు వాటిని చూసి తరిస్తారు. ఇదంతా జరిగేది ఎప్పుడో కాదు, 100 ఏళ్ల లోపే. అంటే కావాలని అక్కడ అలా చెప్పబట్టి ఇప్పుడు ఇల్లు పెట్టారు అన్నట్టుగా అది థింకింగ్. ఎంత మీరు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు సార్ ఆ పాత్రలోకి. అది అంటే మీకు అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నిజంగా ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రవాహం? ఆలోచించకూడదు. ఆ టైంకి ఎవడన్నా పనిస్తే సంజయ్ కిషోర్ గారు ట్రిప్ ప్రోగ్రామ్ నుండి ఆలోచిస్తే ఒక పని అన్న అవుతుంది. అంతేనా? అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే నాకే డౌట్ వచ్చి ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రోజు నుంచి రాకుండా ఉంటే బాగున్నాను. అమ్మో, మీ అంటే జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు. డబ్బులో, కీర్తో, ఇంకోటో కదా. మీరు ఏం కోరుకుంటారు, ఏం కోరుకోరా? పని. పని. నా డైలాగే మొన్ననే ఒక షూటింగ్లో చెప్తే చాలా ఇదే నాకు ఎదురుగా ఉండే ఆర్టిస్ట్, మీరు అంత సార్ నేను షార్ట్లో తప్ప కట్ అన్నారంటే కామ్గా అయిపోతాను. ఎవరితో మాట్లాడు, నేను ఎంత పెద్దవాళ్ళని సార్ మాట్లాడను. పక్కకి వెళ్ళి దూరంగా కుర్చేసి కూర్చుంటా. క్యారవాన్లు వాటికి కూడా వెళ్ళను. ఆ మధుగాని బలండి రెడీ సార్ అని ఉండాలి మనం. అలా ఉంటా నేను. అసలు ఏమి ఇది చేయను. అబ్బా ఇన్నేళ్ళైనా మీరు ఏంటి సార్ ఇంత ఇది అంటే అన్నాను. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. అంతే. అదే ఇది కరెక్ట్ నా క్యారెక్టర్. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. పని తప్ప నాకు వేరే పనే లేదు. అంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఇంతకంటే ప్రపంచం లేదు, ఇదే మీ ప్రపంచం కదా. సినిమా